'మిరాయి' మూవీ టీజర్ ఎలా ఉంది? అసలు టీజర్‌లో అశోక గురించి ఎందుకు చెప్పారు? అసలు అశోకుడికి అండ్ ఆ 9 బుక్స్‌కి సంబంధం ఏంటి? ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. హౌ ఈస్ ద టీజర్? టీజర్ రియల్లీ ఆసమ్. కొన్ని మంత్స్ ముందు వారు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అండ్ దానికి దీంట్లో చూపించిన విజువల్స్ అండ్ స్టోరీ గురించి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేశారని చెప్పుకోవచ్చు. రియల్లీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అండ్ ఎస్పెషల్లీ ఆ వార్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. మొత్తం టీజర్ ఎంతో బాగా హై స్టాండర్డ్స్‌లో మెయింటైన్ చేస్తూ ఉంది. బడ్జెట్ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడ వెనకడుగు వేయలేదనుకుంటున్నా. కానీ బడ్జెట్‌కి అలా 60 క్రోర్స్ అయిందంట. ఏదేమైనా టీజర్ చాలా బాగుంది. టీజర్‌లో కొన్ని పాయింట్ టచ్ చేస్తూ టీజర్ కట్ చేశారు. ముందుగా అశోకుని గురించి అండ్ ఆ 9 బుక్స్ గురించి, వాటి గురించి ఏంటో ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో తెలుసుకుందాం అబౌట్ అశోక చక్రవర్తి. మనం అశోకుని గురించి మాట్లాడాలి అంటే అతని గురించి ఎంతో అంత తెలుసుకోవాలి కదా మరి. అశోకుడు ఇండియన్ ఎంపైర్స్‌లో, మౌర్యన్ ఎంపైర్స్‌లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంపైర్ అని చెప్పొచ్చు. తన తాతగారు చంద్రగుప్త యొక్క మౌర్యన్ డైనాసిటీని మొత్తం భారతదేశ ఉపఖండం అంతా స్థాపించాడు. తను క్రీస్తు పూర్వం 268 నుంచి 232 వరకు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తను పుట్టింది క్రీస్తు పూర్వం 304లో పాటలీపుత్రలో. ఇప్పుడు మనం దాన్ని పాట్నా అని పిలుస్తున్నాం. అశోకుడు ఇంత గొప్పవారే అయినా సరే తన పరిపాలనలో కొన్ని కీ ప్రిన్సిపల్స్‌ని పాటిస్తూ వస్తూ ఉండేవాడు. కంపాషన్ అంటే కరుణ, టాలరెన్స్ అంటే సహనం, ఎథికల్ గవర్నెన్స్ అంటే నైతిక పాలన. కానీ ఒకరోజు తను యుద్ధాన్ని, ఆయన రాజ్యాన్ని వదిలేసి బుద్ధిజాన్ని, శాంతిని కోరుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆఫ్టర్ కళింగ వార్ తర్వాత క్రీస్తు పూర్వం 261లో జరిగిన వార్ తర్వాత అక్కడ జరిగిన మరణకాండ, రక్తపాతం, అక్కడ చనిపోయిన సైనికుల పిల్లల బంధువుల రోదన వల్ల ఇక తను యుద్ధాన్ని చేయనని చెప్పేశాడు. క్రీస్తు పూర్వం 232లో తను చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం భారతదేశం అతన్ని గుర్తిస్తూ అతని గుర్తుగా అశోకుని చక్రాన్ని మన ఇండియన్ ఫ్లాగ్‌లో పెట్టారు. కనెక్షన్ బిట్వీన్ అశోక అండ్ ది 9 బుక్స్. అశోకుడికి ఈ 9 బుక్స్‌కి ఎటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ, వాటిపైన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడా రాయలేదు. కానీ వాటి గురించి, ఆ 9 బుక్స్ గురించి ఫిక్షనల్ నరేటివ్స్ ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని కళింగ వార్ తర్వాత అశోక ఒక సీక్రెట్ సొసైటీని స్థాపించాడని, అదే మానవాళిని కాపాడడం కోసం అని అంటారు. ఆ 9 బుక్స్‌లో మానవాళికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయని, ఆ బుక్స్ చెడ్డవాళ్ళ చేతిలో పడితే ప్రమాదకరం అని, ఒక్కో బుక్‌కి ఒక్కో వారియర్‌ని నిర్మించినట్లు ఆ ఒక ఫిక్షన్ నరేటివ్స్‌లో ఉన్నాయి. అందులో ఉన్న ప్రతి ఒక్క బుక్‌కి ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్, టెక్నాలజికల్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఉంటాయని అంటారు. అందులో కొన్ని సబ్జెక్ట్స్ ఫిజియోలాజికల్ వెల్‌ఫేర్, సైకలాజికల్ గ్రావిటీ, సోషియాలజీ, అదర్ టెక్నాలజీస్ బేస్ చేసుకొని ఉంటాయంటారు. దీనికి సంబంధించిన 1920లో 'ద 9 అన్నోన్' అని టాల్బర్ట్ మండే ఒక బుక్ కూడా రాశారు. అలాగే అన్షుల్ దుపాల్ అనే వ్యక్తి కూడా 'అశోక ది 9 అన్నోన్' అని ఇంకో బుక్ కూడా రాశారు. లింక్ బిట్వీన్ అశోక, హిస్ 9 బుక్స్ అండ్ 'మిరాయి' మూవీ. మేబీ ఇందులో విలన్‌గా నటిస్తున్న బ్లాక్ స్వాడ్ అదే మనోజ్ గారు ఒక చెడ్డ వ్యక్తిలో ఒకరేమో. అండ్ 9 బుక్స్ ఉన్న దగ్గర మనం కొంతమందిని చూసాం గ్లిమ్స్ అండ్ టీజర్‌లో. వారు అక్కడ ఉంటారేమో మరి. ఆ బ్లాక్ స్వాడ్ వస్తున్నాడని ఆ బుక్స్ కోసం మరి ఇప్పుడు తేజ సజ్జా ఆ ఒక 9 ప్రొటెక్టర్స్‌లో ఒకరేమో లేదో చూడాలి. గ్లిమ్స్ అండ్ టీజర్‌లో ఈ హోల్ స్టోరీ గురించి చెప్పారు. అశోక హిస్ 9 బుక్స్ గురించి. మరి రియల్‌గా 9 బుక్స్ ఉంటే వాటి ప్రొటెక్టర్స్ కూడా ఉంటారు కదా! మరి తేజ సజ్జాకి ఆ 9 బుక్స్‌కి లింక్ ఏంటి? ఈ మూవీ చూసి మనం తెలుసుకోవాలి. టీజర్‌లో ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. టీజర్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ 'మిరాయి' టీజర్. ఫస్ట్ ఐస్‌లో ఒక స్టిక్ ఉంటుంది. దెన్ అదే స్టిక్ హీరో చేతిలో ఉంటుంది. మరి హీరో దాన్ని ఎలా తీసుకున్నాడో, ఆ స్టిక్‌కి ఏమైనా పవర్స్ ఉన్నాయో ఏమో చూడాలి. నాకు ఆ స్టిక్ చూడగానే ఒక మూవీ గుర్తుకొచ్చింది 'ది మంకీ కింగ్'. మరి మీకు? నెక్స్ట్ ఒక షాట్‌లో ఒక బిగ్ జెయింట్ క్రియేచర్ హీరో పైకి వస్తూ ఉండే షాట్ ఉంటుంది మంచులో. అండ్ ఆ క్రియేచర్ ఏంటో అని నాకు డౌట్‌గా ఉంది. మరి మీరు కామెంట్స్‌లో చెప్పండి మీకేమైనా తెలిస్తే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒకరు నడుచుకుంటూ వస్తూ ఉంటే అతని సైడ్స్‌లో ఉన్న మంకీస్ అన్ని అతనికి నమస్కారం చేస్తూ తలొంచుకుంటూ ఉంటాయి. ఈ షాట్ చూడగానే మళ్ళీ 'హనుమాన్' మూవీ లాగా హనుమంతుడు ఏమన్నా ప్లాన్ చేశారా అని డౌట్‌గా ఉంది. మరి అది ఎవరో
మీరే చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ 2 వీడియోస్ దీపికకి, సందీప్ జరిగే మధ్యల కాంట్రోవర్సీ గురించి అప్‌లోడ్ చేశా. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇన్ డీటెయిల్ వీడియో పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' థియేటర్ ఇష్యూ గురించి ఒక కంప్లీట్ వీడియో చేశా. అది కూడా డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంటుంది. వెళ్లి చూడండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు విక్స్ విత్ యువర్ లవ్. సైనింగ్ ఆఫ్, విష్ణు.